నెంబర్ 4 ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని పైలట్ ప్రాజెక్టు గ్రామమైన మలుగుమాడులోని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి గ్రామాల్లో జరిగే రెవెన్యూ సదస్సులను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మంత్రి పొంగిలేటితో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నేటి నుండి జూన్ 20 వరకు రైతుల నుండి గ్రామాల్లో రైతు సదస్సుల ద్వారా గ్రామాల్లో భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ శాశ్వత భూ సమస్యలు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం అవుతాయన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ దేశ చరిత్రలో గుర్తుండిపోయేది భూభారతి చట్టం అన్నారు. దశాబ్దాలుగా ఇక్కడ పాలన సాగుతూనే ఉంది. ఆ 413 గ్రామాలకు సంబంధించిన సమస్యలు ప్రతి సంవత్సరం వారి భూమికి సంబంధించిన రికార్డుల కోసం వాళ్ళు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ రాష్ట్రంలో తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళ బాధలు వాళ్ళు పడుతూనే ఉన్నారు. భూభారతి చట్టాన్ని తీసుకుని వచ్చిన తర్వాత ఈ 413 గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి రెవెన్యూ శాఖ వాచ్యులు 413 గ్రామాల సర్వే చేపించి వాటన్నిటికి కూడా మిగతా గ్రామాల్లాగా సర్వేతో సంపూర్ణంగా ఉండేటువంటి బౌండరీస్ అన్నిటినీ ఫిక్స్ చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసేటువంటి కార్యక్రమానికి నాంది పలికారు వారు. అందులో భాగంగా మొట్టమొదటి గ్రామంగా పైలట్ ప్రాజెక్టుగా మరి మన జిల్లాలో ఉన్నటువంటి ఈ గ్రామాన్ని ఎంపిక చేసినందుకు ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మీ అందరి తరఫున ముందుగా నేను వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రమ్మని చెప్పి పిలవగానే మనందరి మీద ప్రేమతో ఇక్కడ వచ్చేసినటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు గారికి కూడా నేను మీ అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇది అతిథులకి మనం స్వాగతం పలుకుతూ వచ్చిన రెవెన్యూ శాఖ మంత్రులు ఒక గొప్ప కార్యక్రమాన్ని రాష్ట్రంలో భూమికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఒక చట్టాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చారు. ఈ చట్టం ఎంత చారిత్రాత్మకమైనటువంటి చట్టం అంటే ఇటువంటి చట్టాలు చాలా అరుదుగా దేశ చరిత్రలో వస్తాయి. ఇప్పటి వరకు మనం ప్రధానంగా చట్టాల గురించి మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి స్వాతంత్రం వచ్చిన తర్వాత సరే రాకముందు 1950s నుంచి ఈ సర్వేలు జరిగేటువంటి ప్రక్రియ తోడర్మల దగ్గర నుంచి జరిగే ప్రక్రియ ఉన్నప్పటికీ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతానికి భూమి కానీ భూమిపైన హక్కులు కానీ మొట్టమొదటిగా తీసుకొచ్చినటువంటి చట్టం 1950s లో వచ్చినటువంటి తెలంగాణ టెనెన్సీ యాక్ట్. అది కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి బోరుగల్ రామకృష్ణారావు గారు, బొందుగల నరసింహరావు గారు రెవెన్యూ శాఖ మంత్రులుగా ఉండి ఈ ప్రాంత రైతాంగానికి మొట్టమొదటిసారి భూమిపైన హక్కులు కల్పించేటువంటి చట్టాన్ని తీసుకొచ్చి రైతులకి భూమిపైన ఒక గౌరవప్రదంగా ఉండేటువంటి హక్కు కల్పించి వాళ్ళకి చట్టాన్ని తీసుకొచ్చాం. అది ఒక దాదాపు 24-26 లక్షల ఎకరాలు పంచాం. ఆ పంచిన భూమిని సంబంధించుకున్న ధరణిలో చాలా మందికి పార్ట్ బిలో పెట్టి వాళ్ళకి పాస్బుక్లు. ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి వినూత్నమైనటువంటి శాశ్వత పరిష్కారం కోసం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మీరు ఏ సదస్సు పెట్టినా, ఏ ప్రజా విజ్ఞప్తులు దినం పెట్టినా, ఎన్ని రచ్చబండలు చేసినా పరిష్కారం కాని ఏదన్నా ఒక అంశం ఉంటే అది రెవెన్యూ అంశం, భూ సమస్యలు తప్ప ఇంకొకటి లేదు. నేను కూడా మీ అందరి దయ వల్ల 40 సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా. అంతకుముందు రైతుగా కరణం గారి దగ్గరికి పుస్తకం పట్టుకెళ్తే కరెక్ట్గా మనకున్న భూములు రాసి రకం తీసుకునేవాడు. అప్పుడు నాకు పెద్ద తేడాలు కనపడలా. ఇందాక పెద్ద ఒక ఆయన చెప్పాడు, ప్రతి ఊళ్ళో కూడా మిట్టల గారి దగ్గర కూడా లెక్క ఉంది. ఊరికి 200-300 ఎకరాలు కాదు, ఒక సర్వే నెంబర్లో 1000 ఎకరాలుంటే 2000 ఎకరాలకి పాస్బుక్లు ఉన్నాయి. ఆ పాస్బుక్ల వల్ల బట్టి గారి మీద భారం పడుతుంది. ఆ పాస్బుక్లన్నిటికీ రైతు భరోసా ఇవ్వమని మేము దెబ్బలాడుతున్నాం. కూడా తొట్టుబాటు లేకుండా, ఎక్కడా కోపగించుకోకుండా, ఎక్కడా కూడా
ఆయన ఈ కార్యక్రమాలు జరపటానికి ఆయన యొక్క శక్తియుక్తులన్నీ కాపాడుతుండు. అనేది మనం తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మీ దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ప్రజలు నచ్చే మెచ్చే పరిపాలన ఇవ్వాలని, ప్రజలు ఏది కోరుకుంటే ఆ రకమైన పరిపాలన ఇవ్వాలే తప్ప ప్రభుత్వం ఏదో అనుకున్న దాన్ని ప్రజల మీద రుద్దొద్దని, ఏ ధరణితో సామాన్య ప్రజల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5.5-6 సంవత్సరాలు ఆనాడు ఇబ్బంది పడ్డారో ఆ రైతన్నలకి, ఆ భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించే విధంగా ఒక అద్భుతమైన చట్టం దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు తిరిగి దేశానికి ఒక మాణిక్యం లాంటి మణిమాణిక్యం లాంటి భూభారతి 2025 చట్టాన్ని ప్రజలకి పోయిన నెల 14వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రుల అంతరం మీకు అంకితం చేసిన సంగతి మీకు తెలియంది కాదు. ప్రతి ఖాతాని, ప్రతి రైతన్నకున్న భూమిని స్పష్టంగా కొలిసి డ్రోన్ ద్వారా కొలిసి మ్యాప్ తయారు చేస్తారు. ఈ భూమి మీద పెట్టే ఎక్విప్మెంట్ ద్వారా కొలిసి మ్యాప్ చేస్తారు.